సప్తపది నాకు ఇష్టం. ఆ క్యారెక్టర్ కొంచెం కామెడీగా కామెడీగా. ఓకే. మాదిరిగా మామగారికి భయపడుతూ హ్మ్. అది ఆ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. ఓకే. అంటే మీరే డబ్బింగ్ మీ దానికి మీరే చెప్పుకునేవాళ్ళా? నేనే చెప్పుకునేదాన్ని. ఓకే. అలా ఏమైనా ఒక పాత్రదేమైనా గుర్తుందమ్మా? డబ్బింగ్ మీరు చెప్పుకుంది కామెడీ వేలో. లేదు అలా అసలు. ఏం లేదు. ఓకే. అంటే ఇప్పుడంటే టెక్నాలజీ మారి డబ్బింగ్స్‌కి కొంచెం ఆడియోలు, ఇంజినీరింగ్స్, అవును. మోడ్యులేషన్ అని ఉండేవి. అప్పట్లో ఎలా చేసేవాళ్ళమ్మా? అప్పుడు ఇంజనీర్ ఉండేవారు. లూప్ సిస్టమ్. ఓకే. లూప్ సిస్టమ్ ఒక్కొక్క లూపు వేయడం, ఆ డైలాగ్ చెప్పడం, హ్మ్. అది ఓకే అవ్వడం, ఇంక మళ్ళీ నెక్స్ట్ లూప్ ఇలాగుండేది. హ్మ్. ఇలా కంటిన్యూస్‌గా మనకి టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అయ్యి అది లేదప్పుడు. అమ్మ అప్పుడు నిజంగానే అనేవారంట లైవ్ డబ్బింగ్స్ గూడా అక్కడ జరిగేవి అని అనేవారు. నిజంగా లైవ్ డబ్బింగ్స్ ఉండేవమ్మా అక్కడ? ఏమో మరి నాకు అంటే తెలీదు. మీరు చెప్పిన దాంట్లో ఎప్పుడు ఆహా! అవ్వలేదు. లేదు. మామూలు సేమ్ ఇక్కడ అయ్యేటట్టు అవును. రికార్డింగ్ లాగే అంతే. చేసేవాళ్ళు. ఓకే. కాకపోతే సైలెంట్‌గా ఉండేది. ఇక్కడలాగా షూటింగ్ జరుగుతుంటే పక్కనే గొడగొడ మాట్లాడడం అయ్యేం ఉండేవి కాదు. ఉండేవి కాదు. ఓకే. సైలెంట్‌గా ఉండేది. చాలా పిన్ డ్రాప్ సైలెంట్. హ్మ్. ఇప్పుడు బాలు మహేంద్ర గారు ఆయన అసలు చిన్న సౌండ్ రావడానికి వీల్లేదు. హ్మ్. హ్మ్. అలాగే భారతీరాజా గారు, హ్మ్. విశ్వనాథ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎవ్వరూ గట్టిగా మాట్లాడి సౌండ్ చేయడానికి వీల్లేదు. హ్మ్. అక్కడ ఎంతవరకు క్యారెక్టర్ అనుమతిస్తుందో అంతవరకు చేస్తే చాలు. హ్మ్. ఊరికే గట్టిగా మాట్లాడేసి అది అటువంటివి ఉండేవి కాదు. ఏం